హలో ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమికి పానకం కలుపుతున్నాను. చూడండి, పానకం కావాల్సిన పదార్థాలు ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి, అందరికీ వచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కలుపుతారు. చూడండి, ఇదిగోండి పానకం కలుపుతున్నాను. మనకి కావాల్సినంత తీపి వేసుకోండి, ఇంత అంతనేం కాదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కలుపుకుంటారు. బెల్లం వేసాను. ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నాను. ఇదిగోండి యాలకుల పొడి. నేను మిక్స్ చేసాను. యాలకుల పొడి, మిరియాల పొడి మిక్స్ చేసేసాను. ఇదిగోండి మిరియాల పొడి కూడా వేసాను, కలుపుతున్నాను. చూడండి, పానకం, వడపప్పు, చలివిడి దేవుడికి ముఖ్యం. మేము ముత్యాలు కూడా పెడతాము, తలంబరాలు పెడతాము. పూజ చేయలేదు, మీరు పానకం చేపిద్దామని పానకం కలిపేది. బెల్లం వేసాను, యాలకుల పొడి వేసాను, మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. అంటే మీ ఇష్టం, తాగేనంత. శ్రీరాముడికి పానకం, వడపప్పు, బెల్లం పెడతాము. తలంబ్రాలు పెడతాము. ఇంకా పూజ రెడీ అవ్వలేదు. పానకం చేపిద్దామని పానకం కలపడం. బెల్లం వేసాను, పానకం కలుపుతున్నాను. కావాల్సిన పదార్థాలు. పానకం రెడీ అయ్యింది. నేను ఇలా కలుపుతాను. మీరు కూడా వచ్చిన వాళ్ళు కలపండి, రాని వాళ్ళు నేర్చుకొని ఇలాగ చేసుకోండి. అందరికీ రాకుండా ఉండదు, వస్తుంది. మా చిన్నపిల్లల కాళ్ళకి కొంచెం తెలియట్లేదు, వాళ్ళ గురించి అని చెప్తున్నాను. ఏదైనా మన సాంప్రదాయకం మన పిల్లలకు కూడా తెలియాలని అన్నీ చెప్తా ఉంటున్నాను. అనుకోకండి, అందరికీ తెలియాలని. అన్నీ అందరికీ తెలియాలని ఏమీ లేదు. నాకు చాలా తెలియవు, నేను చూసి నేర్చుకోవడమే. మా అమ్మమ్మలు అప్పుడు మన పిల్లలకి, మన పెద్దోళ్ళు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళని. ఇప్పుడు మన పిల్లలు మీరు చేసుకోండి, నేను తర్వాత చూస్తాం, ఇది అది అంటున్నారు కదా. వాళ్ళ గురించే చేసేది, వాళ్ళు నేర్చుకోవాలి కదా. వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా చెప్పుకోవాలని ఇవన్నీ చేపిస్తున్నాను. మన ఉగాది పచ్చడి కూడా పెడదామని ఆ రోజు వీడియో చేయడానికి అవ్వలేదు, నేను పెట్టలేకపోయాను. శ్రీరామనవమికి పానకమైన చూపిస్తాము. శ్రీరామ శుభాకాంక్షలు. సరే, ఉంటానండి. నేను పానకం రెడీ అయిపోయింది, మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి.